హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పేందుకు టీటీడీ సిద్ధమైందనే చెప్పాలి. దశాబ్ద కాలంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితికి చరమగీతం పాడేందుకు ఏఐ టెక్నాలజీతో టీటీడీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో సామాన్య భక్తులకు గంట లోపే దర్శనం కల్పించడానికి టీటీడీ రంగం సిద్ధం చేసిందనే చెప్పాలి. అదేవిధంగా అంటే డిజిలాకర్ తరహాలో ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడం కోసం మొదటిగా వారి ఆధార్ కార్డు నెంబర్తో ఫేస్ రికగ్నిషన్ తో కూడినటువంటి రసీదును అందించడం కోసం శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ డిజిలాకర్ తరహాలో ఒక టోకెన్ అందించడం జరుగుతుంది. ఆ టోకెన్ అందుకున్నటువంటి భక్తులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ ద్వారా స్కానింగ్ పూర్తి చేసుకుని నేరుగా క్యూ లైన్ లోకి వెళ్లి త్వరితగతిన స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ డిజిలాకర్ టోకెన్స్ ని భక్తులకు సరిపడా ఇవ్వడం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 30 సెంటర్లని మరో 30 స్కానింగ్ ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. అసలు సిబ్బందితోనే పని లేకుండా ఆటోమేటిక్ గా పనిచేసే డిజిలాకర్ పద్ధతిని తీసుకువస్తే లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి ఏఐతో గంట సమయంలోపే శ్రీవారి దర్శనం భక్తులకు కల్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందం కూడా టీటీడీ కుదుర్చుకుంది. నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అనేది సక్సెస్ అయ్యి గంటలోపే శ్రీవారి దర్శనం భక్తులకు కలిగించినట్లయితే మన ఏపీ సీఎం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ అయినటువంటి శ్రీ బిఆర్ నాయుడు గారి పేర్లు టీటీడీ చరిత్రలో నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మరి మీరేమంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.